దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కోరిక 15వ రోజు. అందరూ దయచేసి త్వరగా సిద్ధపెట్టండి. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, రక్షణ 15వ రోజు శిలువ శ్రమల ధ్యాన కోరికను ఆశీర్వదించండి. బిడ్డలు త్వరగా వచ్చి ప్రార్థనలో పాల్గొని దేవుని కనపరచండి. ఆధ్యాత్మము మీ శరీర బాధ్యత యేసునామములో అడుగుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కోరిక 15వ రోజు. అనుదినము చర్చకు వస్తున్న మీ అందరికీ ఆశీర్వాదాలు. త్వరగా రండి, ప్రార్థన ప్రారంభించుకుందాం. కృపామయుడు, దయామయుడు యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని రక్షించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. కృపామయుడ, దయామయుడ, రక్షక ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డలైన మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించండి. 15వ రోజు శ్రమల ధ్యాన కోరికను ఆశీర్వదించి మా అందరికి కూడా మీ బిడ్డలుగా అనుగ్రహించమని, యేసు పొందిన శ్రమల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది. ఆయన రక్తధారల చేత పాప క్షమాపణ జరిగింది. నాయనా, బిడ్డలు ప్రేమించండి, ఆదరించండి, ఆశీర్వదించండి. యేసునామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. సిలువపై వేలాడు శ్రీ యేసుడు, నరులకై విలపించు నజరేయుడు. ఆ దేవుడు చిందించి రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలాడు శ్రీ యేసుడు, నరులకై విలపించు నజరేయుడు. కలువరి గిరి కన్నీళ్లతో కదిలిపోయెను, పాప జగతి పునాదులే కదలిపోయెను. కలువరి గిరి కన్నీళ్లతో కరిగిపోయెను, పాప జగతి పునాదులే కదలిపోయెను. లోకమంత చీకటిలో ఈరోజు శిలువ శ్రమల ధ్యాన కోరిక 15వ రోజు. వచ్చిన మీ అందరికీ దైవ ఆశీర్వాదాలు. దేవుని వాక్యం చదువుతున్నాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాక్యం దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సందేశం. నా పేరు పెట్టబడిన ఆచరణలు అని ఇక్కడ మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును, క్రైస్తవుని
పేరు మనందరికి కూడా పెట్టబడింది. దేవుని బిడ్డలుగా పేరు పెట్టబడి ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం, ఈరోజు ఫ్రైడే కదా, శుక్రవారం కదా. చాలా మంది ఫ్రైడే స్ట్రిక్ట్ ఫాస్టింగ్, ఖచ్చితమైన ఉపవాసం ఉంటున్నారని తెలుస్తూ ఉంది. మంచిదే. ఉపవాసం దేవుడికి నిన్ను దగ్గర చేస్తుందండి. ఉపవాసం చాలా మంచిది. నువ్వు దేవుడికి దగ్గర అయ్యే శ్రేష్టమైన విధానమే ఉపవాసం. ఈ ఉపవాసం ఈరోజు శుక్రవారం చాలా మంది ఉపవాసం ఉంటారని, శుక్రవారాన్ని చాలా జాగ్రత్తగా పాటిస్తారని నేను విన్నాను. అది చాలా సంతోషం. నీ జీవితంలో ఒక దినము ఉపవాసం ఉండటం చాలా మంచిదే. బైబిల్ చెబుతుంది, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారులై ఉండకండి, దుఃఖముగా తోడబాకండి, తమ ముఖములను వికారము చేసుకుంటున్నారు, అలా చేయకండి. వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో చెబుతున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకే కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలించు. అది ఉపవాసం. ఈ ఉపవాసంలో మనం కొన్ని విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఏ వ్యక్తి గురించి, క్యారెక్టర్ గురించి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ముఖ్యుల గురించి చెప్పడం లేదు, కానీ ఉపవాసం అనే మాట చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే శుక్రవారం ఎక్కువ మంది చాలా స్ట్రిక్ట్గా ఉపవాసం ఉంటున్నారని నాకు వినబడింది. అయితే ఉపవాస సమయంలో చేయకూడని పనులు మీతో చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. ఉపవాస దినాల్లో నీవు చేయకూడని పనులు చాలా ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే, ఎవరి మీద వ్యతిరేక మాటలు మాట్లాడదు. స్టాప్ స్పీకింగ్ నెగటివ్ వర్డ్స్. అబ్బా మాకు తెలిసే అలాంటి బ్యాడ్ వర్డ్స్ ఉపవాస దినము నీ నోటి నుంచి రానివ్వవద్దు, కంట్రోల్ చేసుకోవాలా. ఉపవాస దినము పవిత్రమైనదిగా ఎంచాలి. మొట్టమొదటి ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దు. రెండవది ఏంటంటే, వేషధారణకు అవకాశం ఇవ్వద్దు. వేషధారణ అంటే హిపోక్రసీ. పైకి ఒక మాదిరిగా ఉండి అంతరంగంలో వేరొక మాదిరిగా ఉండటం వేషధారణ. ఒకవేళ మనుషులకి వేషధారణ పనికి వస్తుందేమో కానీ దేవుడికి పనికిరాదు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. జాగ్రత్త, మరి నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. Lord is keenly watching your inside heart, inside thinking. దేవుడు చూస్తున్నాడు. పైకి ఒక మాదిరిగా, లోపల ఒక మాదిరిగా ఉంటే దాని పేరు వేషధారణ. జ్ఞాపకం పెట్టుకోండి. మరి మూడవది చెప్పన, ఉపవాసం నాడు శ్రమలో ఉన్నవారిని, కృంగి ఉన్నవారిని ఒక మాట పలకరించు. అది ఒక ప్రత్యేకంగా ఎలా ఉన్నారు దేవుడి ఒక మాట పలకరించండి. చాలా కాలమైంది, ఇంకా దుఃఖంగా ఉన్నారా, ఎలా ఉన్నారు, ఒక మాట పలకరించండి. నీ పలకరింపు చాలా అవసరం. అలాగే నాలుగవ అంశం, ప్రార్థనలో ఉండు. ప్రార్థనలో నిలకడగా ఉండదు. ఐదవది ఉపవాసము, ప్రార్థన, ఈ రెండు ఉండాలి. ఫాస్టింగ్
ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ రెండు కలిగి ఉండాలి. ఉపవాసం చేస్తున్నామంటే కాదండి, ఇవన్నీ ఉండాలి. ఇంకొక మాట, విశ్వాసంలో వెనకడుగు వేయకూడదు. చర్చికి వెళ్తే ఒకలాగా, ఇంటికి వెళ్తే ఒకలాగా కాదు, నిలకడగా ఉంది. 7వ అంశం ఏంటంటే, నేను గొప్ప, నేను మంచి అనే సొంత నీతిని వదిలిపెట్టు. నేను నీతి గలవాడను, నేను నీతి గలదానను అనే మాటలు పక్కన పెట్టేసి 8వ అంశం ఏంటంటే, ఏదో చేస్తున్నావులే, ఏదో ఉపవాసం ఉంటున్నావులే అని నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు. సరే, వాక్య విరుద్ధమైన మాటలు మాట్లాడకూడదు, ఆత్మకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడకూడదు. వాక్య విరుద్ధం, చర్చికి వెళ్ళేవాడే మంచోళ్ళ, మేము కాదా, ఇది సెటానిక్ వర్డ్స్, సైతాన్ మాటలు మీలో నుంచి బయటకు వస్తా ఉన్నాయి. వాక్య విరుద్ధమైన మాటలు, ఆత్మ విరుద్ధమైన మాటలు మాట్లాడవద్దు. నీ తల్లికి విరోధంగా ఉండద్దు, నీ తండ్రికి విరోధంగా ఉండద్దు. ఈ 40 రోజులు నీ కోసం ప్రత్యేకమైన దినాలు. ఎవరి గురించి చెడ్డగా భావించొద్దండి. నీ కంట్లో దూరం ఉంచుకొని ఎదుటి వారి కంట్లో నలుసుకోవడానికి ట్రై చేయదు. ఎవరి గురించి చెడ్డగా మాట్లాడాలి అలా అనిపించకూడదు నీ జీవితంలో. అలాంటి హృదయం దేవునికి చాలా ఇష్టం. ప్రేమగా ఉండే హృదయమే దేవునికి ఇష్టం. ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడదు, అభిప్రాయాలు వాడేద్దండి. అలాంటి తక్కువ స్థాయిలో ప్రవర్తించకూడదు. ఎదుటి వారి గురించి చెడ్డగా మాట్లాడద్దు. తీర్పు తీర్చేసిన కాదు ఆయన. నిన్ను తీర్పు తీర్చమంటే రహాబు అలాగే ఉండిపోయేది. రహాబా వ్యక్తిగత టక్కున చేస్తాం. ఒకవేళ నిన్ను తీర్పు తీర్చమంటే రహాబు అలాగే ఉండిపోయేది. విశ్వాస జాబితాలోకి మహిళ చేరుండేది కాదు. అలాగే నిన్ను తీర్పు తీర్చమంటే బోయదు పాదాల మీద దుప్పటి తీసి పడుకున్న రూతు చెడ్డగా ఉండేది. బ్యాడ్ యంగ్ వీడియో అనుకుంటున్నాను. నిన్ను తీర్పు తీర్చబట్టి అలాంటి తీర్పు తీర్చు. ఎందుకంటే ఒకరి హృదయాన్ని బట్టి అతని నోరు మాట్లాడుతుంది. పాప వాడిద్దరు అలాగే ఉండిపోయేవాడు. నీకు కానీ తీర్పు తీర్చే ఛాన్స్ ఇస్తే, తీర్పు నీది కాదండి, పైలోకంలో వేసే చోట అన్నాడు, మీకంటే ముందుగా వేసిన పరలోకంలో ఉంటారని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైనా విన్నారా? కనుక ప్రియమైన దేవుడు, ఆ ఋతుమ ఇశ్రాయేలు వంశానికి మొత్తవ అయ్యేది కాదేమో ఒకవేళ నీ తీర్పు అయితే. చెడ్డవారు మారి చాలా కాలం అయింది, నీ హృదయానికి తెలియట్లా. చెడ్డవారు అలాగే ఉన్నాడు నీ స్మృతి పదవిలో. ఎప్పుడో స్టాంప్ వేసావు, వీళ్ళు చెడ్డవాళ్ళని అలాగే ఉండిపోయింది. నీ హృదయం మీద ముద్ర ఉండిపోయింది. చెడ్డవారు మార్పు చెంది చాలా కాలం అయింది, కానీ నువ్వు మారట. నువ్వు చెడ్డ అనుకునేవాడు ఏనాడో మారిపోయారు, నువ్వు మాత్రం మార. వారిని తేలిగా మాట్లాడే నీ నైజము, నీ గుణము మారు. కుందేలు కాపేలు కథ తెలుసు కదా అందరికీ, చిన్నప్పటి నుంచి తెలుసు కదా. నీవు కుందేలు అని ఊహించుకుంటున్నావు. నాకు స్పీడ్ ఎక్కువ, నాకు స్ట్రాంగ్నెస్ ఎక్కువ, నాకు మోడల్ బైక్ రోడ్డు ఎక్కువ, నేను కుందేలు అనుకుంటున్నావు. మార్పు చెందిన వారు తావేలు వలె అణుకువ కలిగి, నెమ్మది కలిగి, నేనెంత మాత్రం దాడను అనుకుంటుంది తావేలు. నేనెంత
నా వేగం ఎంత, నేనెంత అని స్టడీగా నెమ్మదిగా తన జీవన యాత్ర కొనసాగిస్తూ ఉంది. చివరికి గెలిపేవాడిదైందండి. తెలియదా కదా? అదే మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి తెలుసు కదా, మీకు తెలియదా? చెప్పంటారా? తెలియదా? ఈ రెండు పందెం పెట్టుకున్నాయి. అదిగో పెద్దగారు మధ్య దాకా అక్కడ ఒక జెండా పాతి ఉంది. ఇది ఆ జెండాని ఎవరైతే పట్టుకుంటారో, పైకి తీసేసుకుంటారో వాళ్ళే చేయమన్నారు. పాపం చెరువు కుందేలెక్కడ, తాబేలెక్కడ? ITS కూడా వెళ్ళేటప్పటికి కుందే దొరుకుతుంది. అదంతా ఈ పాటికి రోడ్డు మీద కూడా 4 అడుగులు రోడ్ చూడదు, కాసేపు నిద్రపోదాలి అని అక్కడ నిద్రపోయింది. తాబేలేమో తన జీవన ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది. అది గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఈ తాబేలు నిమ్మడంగా వెళ్ళిపోతా ఉంది. చివరికి తాబేలే, అప్పుడు తాబేలు వెళ్ళిందా అంటే వెనక తిరిగి చూసుకుంటే ఏంటి అక్కడ కనపట్టలేదు. అమ్మో, నిద్రలో ఉన్నాక వెళ్ళిపోయింది ఏమనుకుని పరుగు నడుస్తుంది. కానీ అక్కడ తాబేలు ఆల్రెడీ జెండా పట్టుకోండి. మన పొగరు వేస్ట్, మన గర్వం వేస్ట్, మన అడుగువ, మన నెమ్మది మనకి గెలిపిస్తుంది. వారి సంతానం కూడా గెలుస్తుందండి. ఇది దైవేచ్ఛ. దట్ ఈస్ ది విల్ ఆఫ్ ది లార్డ్. దైవేచ్ఛ. ఒకవేళ యేసు ప్రభు వారు వచ్చి నిన్ను ఇట్లా అని చాటుగా ఆ గోడ పక్క నుంచి పిలిస్తే, యేసు ప్రభు వారే వచ్చి పిలిస్తే వెళ్తావు. ఇక్కడ ఉన్న వాళ్ళలో పరిశుద్ధులు ఎవరు, పాపులు ఎవరు అని నిన్ను యేసు ప్రభు అడిగితే నీ జవాబు ఎలా ఉంటుందండి? నేను పవిత్రం, నా కుటుంబం పవిత్రం, ఢిల్లీలో ఉన్న నా కొడుకు కోడలు వారి బిడ్డలు పవిత్రం, బొంబాయిలో ఉన్న నా కూతురు వారి బిడ్డలు వారి భర్త పవిత్రం, అసలు నాకు కలిగిన మనవలు పవిత్రం, నా మూది మనవలు పవిత్రం, మిగిలిన వారు ఇక్కడ ఉన్న వారందరూ పాపలే అని చెప్పేసి వస్తావా ఇచ్చేవాళ్ళు. అప్పుడు వేసే ఏమంటాడంటే, నాకు వీళ్ళే కావాలి, నేను వచ్చిన పాపుల్ని వెనక్కి రక్షించడానికి. నేను వారిని వెతుకుతున్నాను, వారు ఇక్కడే ఉన్నారా, వారిని రక్షిద్దామనే వచ్చాను. పాపులను వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాను. ఇక్కడ వెళ్ళచ్చు. ఓ పవిత్రులారా ఆ మాట దగ్గరికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో. నాకు కావాల్సింది ఆ పాపులే. అర్థమైందా కదా? పాపులను వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడు లోకంలోకి వచ్చాడు. నీ దృష్టిలో అందరూ పాపులే. నువ్వు, నీ కుటుంబము, నీ మనమ సంతానం వాళ్ళందరూ తప్ప. ఉపవాసం దేవుడితో సమానం. ఒక్క పూట ఉపవాసం చేయండి అని సేవకుడు చెప్పాడు. ఈ ఒక్క పూట ఎలా చేస్తున్నావు? మటన్ బిర్యానీ కడుపు నిండా తిని ఇంకో పూట ఉపవాసం ఉంటున్నావా? ఆ దెబ్బకి 2 రోజులు తినకుండా అంత బిగాస్తావు. కాబట్టి అది ఎట్లా ఉపవాసం అవుతుంది? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞ, శాసనము ఏ సంస్థానానికి వచ్చిన అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండండి. ఆ మరణ శాసనం రద్దవాలి కాబట్టి ఉపవాసం ఉండండి. ఓ యూదులారా, రాజు శాస్త్రం రద్దవాలంటే ఉపవాసం ఉండండి. ఎస్తేరుకి ఏం ధైర్యం ఉందో తెలుసండి? రాజులకు రాజు ఉన్నాడు, ప్రభువులకు ప్రభు ఉన్నాడు, ఆయనకు మొరపెడదాం అనుకుంది. ఆమె పరిగెత్తలు కూడా ఉపవాసం ఉన్నారు కదా. ఫాస్టింగ్ ప్రేయర్
వలన శాస్త్రం రాజు శాస్త్రం రద్దయిపోయింది. యూదులు రక్షించబడ్డారు. ఎస్తేరు గ్రంథం చదివితే ఎస్తేరు విజయం అందరికీ తెలుసు కదా. ఎస్తేరు అంటే అసలు అర్థం చెప్పారా మీకు? నేను నక్షత్రం, స్టార్. ఎస్తేరు అంటే ఒక నక్షత్రం. అలాగే ఎజ్రా ప్రార్థన కూడా చూద్దాం ఒకసారి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. అందరూ బైబిల్ చూడండి ముందు. అప్పుడు దేవుడు 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని ఏ ప్రయాణం అది? సుఖ ప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకొనుటకు అమ్మా అహావా నది దగ్గర ఉపవాసం ఉండి అని ప్రకటించాడంటండి. చాలమ్మా, మేము ప్రయాణం చేస్తున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మీ ప్రయాణం సుఖవంతం అవుతుంది. మా దేవుని హస్తం మాకు తోడుగా ఉంటుంది. ఉపవాసం ఉండండి, మీ ముఖాలు దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలిగినట్లుగా ఆయన వేడుకొనుటకు అహవానని దగ్గర ఉపవాసం ఉండండి. ఎట్లా చెప్పిన మాట శుభ ప్రయాణం గురించి ఆయన చెప్పారు. ఎజ్రా దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసము దీక్ష వహించినాడండి. ప్రియమైన బిడ్డలారా, ఎజ్రా గ్రంథంలో ఉన్నారు మీరు కదా. 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎజ్రా దేవుని మందిరము ఎదుట లేచి ఎలియాషీబు కుమారుడైన యోహానా యొక్క గదిలో ప్రవేశించాడు. అతడు అతనికి వచ్చి చెరపెట్టబడిన వారి అపరాధములను బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండా ఉండెను. చూశారండి, భోజనమైన పానమైన చేయలేదట. ఎంత గొప్ప సంగతి అంటే. అలాగే 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. 1వ రాజులు 21వ అధ్యాయం 27వ వచనం. 1 రాజులు 21వ అధ్యాయం 27వ వచనం. అహాబు ఆ మాట విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవాకు తిష్బీజుడైన ఏలీయా ప్రత్యక్షమై నాకు సన్నిహించెను. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూసితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవించుకుంటున్నట్లు ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబాల మీదకి నేను దాన్ని రప్పించాను. ఎవరి అహాబు? ఎవరు భర్తండి? యజమాను అప్పటికే చనిపోయింది, కుక్కలు తినేసినాయి. అహాబు ఆ గది పట్టక ముందే ఏం చేశాడు ఆయన? అమ్మా గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నాడు. ఆల్రెడీ యజమాను తన భార్య అయిపోయింది. అహాబు కూడా చెడ్డవాడే, కానీ వెంటనే ఒక టర్నింగ్ ఇచ్చాడు దేవుడు వైపు. గోనె పట్ట కట్టుకొని వస్త్రాలు చింపుకొని, ఎందుకు ఈ వస్త్రాలు నాకు ఈ రాజ వస్త్రాలను చించేసుకున్నాడు. తను తాను తగ్గించుకుని ఉపవాసం ఉండి యెజబెలు వలె కాక దేవుని యొక్క దయను పొందినాడండి. ఎంతమంది ఉపవాసంలో నిలిచి ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా. అలాగే యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం కూడా. యోనా ఉపవాసం చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కనులేని అల్పులేని అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజులకు తెలిసినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి
ఇక ఉపవాసం స్టార్ట్ చేసినాడు. నినివే పట్టణం రక్షించబడింది. ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన వల్ల నినివే మీదకి రావాల్సిన కీడు తప్పిపోయిందండి. నినివే పట్టణం రక్షించబడింది. కనుక దేవుని మా దేవుని ఇస్తున్నారా, మనము దేవుని దగ్గర తిరిగాడు. వచ్చిన ప్రవక్త యాబేలు ఉన్నాడు. యాబేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యాబేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. చాలండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. చూసారా దేవుడు ఎంత మంచి ప్రయత్నించాడు. ఇప్పటి వరకు లేవు, కండిషన్లో లేవు నువ్వు. ఇప్పుడైనా అది దేవుని యొక్క దయండి. గతమంతా మర్చిపోయాను. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మనపూర్వకంగా నా యుద్ధకు రండి. ఇంకా ఇదే యెహోవా మీ దేవుడే యెహోవా, కరుణావాత్సల్యం గలవాడు, ఆ శాంతమూర్తి. కాబట్టి దీని పేరు ఉపవాస వ్రత దినం. వ్రత దినాన్ని చాటించినారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇట్టి ఉపవాసాన్ని మనం ఎదుగుతూ మాత్రం ఎలాంటి ఉపవాసం మనం చేస్తున్నాం. దానియేలు వాడు కూడా అయ్యా నా పితరుల పాపాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా, నా పితరులు చేసిన తప్పును క్షమించయ్యా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అటువలే దైవజనుడు దేవుని చేత మెచ్చుకోబడిన వాడు మోషే కూడా నీరు తాగలేదు, భోజనం చేయలేదు. నిర్గమకాండం 34వ అధ్యాయం 27-28 వచనాలు. నిర్గమకాండం 34వ అధ్యాయం 27-28 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లా అతడు 40 రేయింబగడు అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. చాలమ్మా, మోషే చేసాడని మీరు కూడా తాగుతూ ఉంటారేమో. నీళ్లు తాగి పడిపోతారు. లేకపోతే మోషే భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. మీరు భోజనం చేయకపోతే మంచిదే, కానీ నీళ్లు కూడా మానేయబాకండి. నీళ్లు తాగండి, వాటర్ దగ్గర పెట్టుకోరు. దాహమైనప్పుడల్లా తాగండి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో కూడా ఉపవాసం ఉండాలి. ఒకసారి యేసయ్య దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడండి. అయ్యా నా కొడుకును, మార్క్స్ వార్త 9వ అధ్యాయం, మార్కు 9వ అధ్యాయం 29వ వచనం దయచేసి చూడండి. మార్కు 9:29. అందుకు ఆయన ప్రార్థన వల్లనే మార్కు 9:29. అందుకు ఆయన ప్రార్థన వల్లే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమైన వారితో చెప్పాను. సందర్భం ఏంటంటే, ఒక ఆయన వచ్చాడండి. అయ్యా నా కుమారుని రక్షించయ్యా. మోగదయ్యం 17 వచ్చిన మోగదయ్యం పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చాను. అది ఎక్కడ వాడిని పట్టుకొని నూరు కాలుస్తుందో, పట్టు కొలుతాడో, ఎక్కడ మూర్చిలుతాడో తెలియదయ్యా. 18 వచ్చిన 3వ లైన్. నీ శిష్యులను అడిగితే కానీ ఆ వాచ్యాత కాలేదు. అయ్యా నీ శిష్యులు కనుకుంటారు, వారిని అడిగాం, వాచ్యాత కాలేదు. అప్పుడు శిష్యులు మందలిస్తున్నాడు. విశ్వాసం లేని తరము వల్ల నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహించేది. వారి నాయకులు తీసుకొని వెంటనే దయ్యం ఆయన్ని చూడగానే వెలువెల్లాడుతూ వెళ్ళిపోయింది. ఇతనికి ఎప్పటి నుంచి బాధ అంటే బాల్యం నుండి తరచుగా అగ్నిలో పడతాడు, నీడలో పడతాడు. నీ వల్ల అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయండి అనగానే, అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. అది 23వ
దయచిన వారి తండ్రి నమ్ముతున్నాను ప్రభువా, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయి అనగానే యేసయ్య వారిని ముట్టి ఆ దయ్యాన్ని పారగొట్టు. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేమెందుకు 20 వచ్చు, అయ్యా మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే మన ఏకాంతమని ఆయన అడిగాడు. అందుకు ఆయన ప్రార్థన వలననే కింద నోట్లో ఉంది చూడండి, ఉపవాసం వలననే అక్కడ 2 అని ఉంది కదా, ప్రార్థన వలన కింద 2 చూడండి, ఉపవాసం వలననే కానీ మరి దేని వలనైనా ఈ విధమైన వదిలిపోట అసాధ్యము అని చెప్పాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డల ఉపవాసం ఉండండి. ఈ ఫ్రైడే ఉంటున్నారని విన్నాను కనుక ఈ వాక్యాన్ని కొద్దిగా హెచ్చరిక చేద్దామని అభిలషించారు. ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉండి జాగ్రత్తగా ఉండాలి, కానీ మేక తిండి తింటూ ఉండకూడదు. మేకలు కనపడినంత కావాలి. మేక కనపడ్డ ప్రతి తీగ ప్రతి మొక్క తింటానే పోదు. దానికి మరొక పేరు కంచెమేక. కంచెమేక మాదిరిగా తింటా పోకూడదండి. ఉపవాసం ఉన్నారు కదా, ఒక కట్ట తేగలు, 20 రూపాయల వేరుశనగ పప్పు, 2 ఆమ్లెట్లు, ఒక అరగడ్డను అరటికాయలు, బఠానీలో ఆయన పిలిచి ఒక 2 గిద్దల బఠానీలు, 2 కొబ్బరి బోండాలు, 2 ఐస్ క్రీములు తిని అన్నం మాత్రమే తినకుండా ఈరోజు మేము ఉపవాసం అన్నమాట. దేవుడు కొట్టాడు, మెక్కావు, కంచి మేకలకు మెక్కి ఉపవాసం అంటావా? జాగ్రత్త. నిజమైన ఉపవాసం ఉండండి, ఆయన దగ్గర ఆశీర్వాదాలు పొందండి. అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. బిడ్డలు ఉపవాసం ఉంటున్నారు నాయన. కొన్ని విషయాలు ప్రభు మాకు అనుగ్రహించినవి హెచ్చరిక కలిగి ఉన్నాం. బిడ్డలు ఆశీర్వదించండి, దీవించండి. క్రీస్తు యేసు మహోన్నత నామములో ప్రతి ఒక్కరిపై మీ కరుణాహస్తం నుంచి దీవించండి. రాత్రి బిడ్డలందరినీ ప్రేమించి ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య ప్రేమ సమాధానము ఆశీర్వచనాన్ని కూడి ఉన్న మనకును సమస్త పరిశుద్ధులను సదాకాలము కలుగునుగాక. ఆమేన్. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, నెహెమ్యా 1వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా 1వ అధ్యాయం 3వ వచనం.